ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. ఈరోజు క్రీస్తు శరీరము, జీవము కలిగినటువంటి దేవుని సంఘము గురించి మనము కొన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా క్రీస్తు శరీరము, ప్రభువు శరీరము అనగా సంఘము గురించి అందులో ఉన్న కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ముందుగా ప్రభువు యొక్క శరీరము అంటే సంఘము అని అర్థం. సమాజము క్రీస్తు శరీరం అని చాలా పత్రికలలో రాయబడింది. అంటే పత్రికల్లో మనం ఆలోచన చేస్తే ప్రభువు యొక్క శరీరము సంఘమే అని. మనం మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలు చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22, 23. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. సమస్తమును ఆయన పాదముల క్రింద పెట్టాను అంటే, అంతేకాకుండా సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆలోచన చేస్తే సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను మరి ఎంతో హెచ్చుగా మరి ప్రభువును హెచ్చించిన విధానాన్ని మనం గమనించవచ్చు. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును కొనియాడిన పిమ్మట అపోస్తలుడు సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును నింపుచున్న వాని సంపూర్ణత అనుచు సమాజమును గూర్చి రాశాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, అలాగనే కొరింథీయులకు రాయచు అపోస్తలుడు ఆత్మ ప్రేరణతో ఏం చెప్తున్నాడంటే ఇటు చెప్పాడు, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములను కలిగి ఉన్నదో. గుర్తుపెట్టుకుందాం, శరీరము ఒకటిగానే కనిపిస్తుంది, కానీ శరీరములో ఉన్నటువంటి అనేక అవయవములు వేరువేరుగా ఉన్నాయి. కానీ అవన్నీ శరీరము అనేటువంటి లేదా సంఘము అనేటువంటి దానిలో ఉన్నవి. ఇంకోటి అంటే, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరముగా ఉన్నదో అలాగనే క్రీస్తు కూడా ఉన్నాడు. ఎలాగైనను యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులైనను స్వతంత్రులైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. గమనించాలి ప్రియులారా. అంటే క్రీస్తు యొక్క శరీరము ఒక్క శరీరము, ఆ శరీరములో మనందరము భాగములుగా ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12 అధ్యాయం 12, 13 వచనాల్లో మరి ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగనే ఒకే ఒక్క శరీరం క్రీస్తు సంఘము, ఒకే ఒక్క శరీరము. ఆ శరీరములోని సభ్యులు అందరూ కూడా అవయవముల వంటి వారు, భూమి అందంతటా చెదరిన వారై ఒకరికి ఒకరు అంటే రంగు, రూపు, భాషలు, ప్రాంతాలు వేరువేరుగా ఉన్నప్పటికీ భిన్న రీతిలో ఉండినను వారందరూ ఒకే శరీరమై ఉన్నారు. అదే సార్వత్రిక సంఘము. పౌలు రోమీయులకు 12 అధ్యాయము 5వ వచనంలో రాశాడు కదా, అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఒక అవయము ఇంకొక అవయవం సేమ్ లేదు, కానీ ఒక అవయవము మరొక అవయవము వేరువేరుగా ఉన్నవి. అవన్నీ కూడా శరీరముగా ప్రత్యేకముగా ఉన్నప్పటికీ అది శరీరము కింద ఉన్నాయి. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె కూడా ఒకటే. రొట్టె ఒకటే కనుక అనేకలమైన మనము ఒక శరీరముగా ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ 10 అధ్యాయం 17 వచనం ఆ విషయాన్ని గమనించవచ్చు. అలాగనే ఎఫెసీయులకు 4:4 వచనంలో మనం చూసినట్లయితే శరీరము ఒక్కటే అనే విషయాన్ని తేటగా దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సంఘము అనేటువంటిది
ఒకటే. సార్వత్రిక సంఘము, స్థానికంగా సంఘము ఉంటుంది. ఈ స్థానిక సంఘాలన్నీ కలిసి ఒకే ఒక్క సార్వత్రిక సంఘముగా ఉంటుంది. అది ప్రభు యొక్క శరీరం అని గమనించవచ్చు. యేసుక్రీస్తు యొక్క సంఘమునకు చెందిన దేవుని ప్రజల విషయంలో దేవుని యొక్క సత్యం ఇదే ప్రియులారా. ప్రభు యేసుక్రీస్తు యొక్క సంఘమునకు చెందిన దేవుని ప్రజల విషయంలో, అంటే దేవుని ప్రజలు ప్రభు యొక్క శరీరం అని మనం అనుకుంటే ఇదే సత్యము. వారి జాతి ఏమైనా, తెగ ఏమైనా, వారు ప్రభువును నమ్మి దేవుని వైపు తిరుగుట తోడనే ఒక ఆత్మ ద్వారా ఒకే శరీరములోనికి బాప్తిసం పొందిరి. అది వరకు శరీరం ఒక్కటై ఉండెను, ఇక మీదట శరీరము ఒక్కటై ఉండును అని లేఖనం చెప్పటం లేదు. శరీరము ఎన్నటెన్నటికి ఒకటై ఉన్నది అనేటువంటి వాక్య సత్యాన్ని, ఆ క్రమాన్ని సంఘం విషయంలో తేటతెల్లంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అలాగే మనం ఇంకో విషయాన్ని గమనించినట్లయితే, సంఘము ప్రభు యొక్క శరీరము ఒక దృశ్యమును చూసినట్లయితే, ఆ ఐక్యతను చూసినట్లయితే, అపోస్తుల కాలములో క్రీస్తునందలి విశ్వాసులైన వారు కంటికి కనబడే ఒక సంఘముగా భూమి మీద నుండిరి. ప్రియులారా, ఆదిమ సంఘము కనిపించడానికి అక్కడ ఆ ప్రాంతాల్లో, ఆ ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నప్పుడు వీరందరూ ఒకటే అనేటువంటి భావన అక్కడ చూడటానికి దృశ్య రూపం కూడా అలా కనిపించింది ప్రియులారా. దేవుని నేత్రమునకు మానవ నేత్రమునకు వారు ఆనాడు ఒక శరీరంగానే అగపడింది ప్రియులారా. ఆనాడు అక్కడ చూస్తున్నటువంటి అనులైనటువంటి రక్షణ పొందనటువంటి ప్రజలు కూడా వీరందరూ ఒకటే అనేటువంటి భావన చూశారు. ప్రభువు కూడా అలాగనే సంఘముగా గమనించాడు ప్రియులారా. అగుపడిరి, అలాగనే వారిలో విభజన లేవు. అపోస్తలుల కార్యముల గ్రంథంలోను పత్రికలోను కానవచ్చు రీతిలో ఒక స్థానిక ప్రాంతంలోని వారందరూ సంతోషకరమైన ఐక్యత, సహవాసములు కలిగి వారందరూ ఒక్క శరీరమైనట్లుగా కూడుకొనిచుండిరి. నిజమే, ఆయా ఆదిమ సంఘములో, ఆయా కాలములో, ఆయా పరిస్థితుల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలైనటువంటి వాళ్ళు ఎట్లున్నారంట? ఐక్యత కలిగి ఉన్నారు. తర్వాత సహవాసములు కలిగి వాళ్ళందరూ ఒకటిగానే ఉన్నారు. అట్లే ఆయా ప్రాంతంలోని ఆయన స్థానిక సంఘములను, అనేక దేశములోని సంఘ సమూహాలను ఒక్క శరీరముగానే దేవునికి నరులకు కనబడిరి. గుర్తుపెట్టుకుందాం, ఆనాడు సంఘం ఎలా కనిపించింది? దేవునికి నరులకి, అన్యులకు కూడా వీళ్ళందరూ ఒకటే అనేటువంటి భావనను కనపరిచింది. క్రైస్తవులందరూ ఒక్కటే అన్నట్లుగాను పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనూ అధికారం క్రిందను నడిపించబడుతున్న క్రీస్తునందలి ఒకే శరీరము అన్నట్లుగాను వారు కనపడింది. అంటే సార్వభౌమాధికారము కలిగినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి వారందరూ కూడా ఒక్క శరీరముగా, ఒక్క సంఘముగా కనపడ్డారు ప్రియులారా, దేవునికి నరులకి. అయితే ఆనాడు దృశ్య ఐక్యత అలా కనిపిస్తే, అయితే ఈనాడు ఉన్నటువంటి మన బాధ్యత ఏంటి? మన బాధ్యతను చూసినప్పుడు క్రైస్తవ లోకములో ఈనాడు ఇన్ని చీలికలు, అనేక రకాలైనటువంటి చీలికలు, ప్రతి ఒక్కరూ తన ఆలోచన ప్రకారంగా వాక్యం చదువుతూ వారికి మనసులో ఏది తోస్తే అది వారు ఏం చేస్తున్నారంటే ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టుకుంటూ, వివిధ మత శాఖలుగా ఏర్పాటు చేసుకుంటూ, మనుషుల యొక్క ఇన్స్టిట్యూషన్స్గా వారి యొక్క పేరున మరి సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ, ప్రభు యొక్క శరీరం అని ఎంచక వారు సొంతగా ఆలోచన చేసుకొని సొంత ఉద్దేశాలతో ముందుకు వెళ్తాం జరుగుతుంది. అంటే ఇంకో విషయం మనం గమనిస్తే ప్రియులరా, ఒకే శరీరమును గూర్చిన సత్యమును సిద్ధాంతపరంగా చెప్పుట మాత్రమే కాక క్రియాపూర్వకముగా ఆ సాక్ష్యమును మన అనుదిన జీవితంలో మన క్రైస్తవ సహవాసమునందు వ్యక్తము చేయవలను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రియులరా, సిద్ధాంతపరంగా సంఘము గురించి చెప్పటం మాత్రమే కాదు, దాన్ని క్రియారూపకంగా కూడా మన క్రైస్తవ సహవాసములో మనం ఉంటూ దానిని మనము తెలియపరచబడవలసిన వారమై ఉన్నాము. లోకమునకు తెలియపరచబడవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే నేటి క్రైస్తవం ఎలాగున్నదంటే ఎవరికి వారే సంఘముగా, ఎవరి సంఘం వాళ్ళ, మాది ప్రత్యేకమైంది, మాది మంచిది, మేము వారితో వేరుగా ఉన్నాము అని చెప్తూ విడిపోయి విభజించబడి ఉన్నాయి ప్రియులారా.
ఇది ఎంత మాత్రము ఆదిమ సంఘం ఎలా ఉంది, నేటి సంఘాలు ఎలాగున్నాయి. అయితే సిద్ధాంత రీత శరీరం ఒక్కటే అని నీవు గ్రహింపు కలిగి ఉండవచ్చు. సిద్ధాంత రూపకంగా సంఘం ఒకటే అని ఓకే అయినప్పుడు అది సరిపోదు. ఆ సత్యముని క్రియ ద్వారా వ్యక్తము చేయవలసినచో అన్ని శాఖల నుండి మొదటిగా తప్పుకొనవలెను. నువ్వు అన్నీ ఒక శరీరములో అన్ని అవయవములుగా ఉన్నాయి. స్థానిక సంఘాలన్నీ సార్వత్రిక సంఘము, అది ప్రభు యొక్క శరీరం అని నువ్వు గ్రహించినట్లయితే ఈ డినామినేషన్ నుంచి బయటికి రావాలి. అయితే ఆ శాఖల నుండి బయటికి వచ్చి శరీరం ఒకటే అను సత్యమును మనము నిజముగా ఒప్పుకొనుటకు ఆశించినచో మన మొదటి కర్తవ్యము, మన మొదటి శాఖ, విధి శాఖలు, విభజనలు, వ్యవస్థలు వీటన్నిటి నుండి మనము ప్రత్యేకించుకొనుటే. ప్రియులారా, మానవుల పేర్ల మీద, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ అని వారి సొంత సిద్ధాంతాలతో మరి వారు సంఘాలను నడిపిస్తూ, సొంత ఆలోచనలతో సంఘాన్ని నడిపిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని సార్వభౌమ అధికారము కింద ఆత్మ నడిపించే ఐక్యతకు వారు లోబడకుండా ప్రత్యేకించబడినటువంటి వారై వారి సొంత ఆలోచనతో నేటి సంఘాలను నడుపుతున్నారు. అయితే ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే అటు పిమ్మట ఏమి చేయవలను? యేసు వైపు చూచుటే చివరకు విశ్వాస కర్తవ్యం ఇది. మనము ప్రభువు వైపు చూడవలసిన వారమై ఉన్నాము. ప్రభువును మనము ఏమి చేయవలసిన వారమై ఉన్నాము? ప్రభువును అడిగవలసిన వారమై ఉన్నాము. ప్రభువును వెంబడించవలసిన వారమై ఉన్నాము. వాక్యమును చదివి దాన్ని బోధించటమే కాకుండా వాక్యములో సంఘము గురించి ఏ విధమైనటువంటి మరి పరిస్థితులు, ఏ విధమైనటువంటి వాక్యము బోధించబడిందో ఆ బోధించబడినటువంటి వాక్యము సంఘములో అనుసరించవలసిన వారమై ఉన్నాము. ఈ బాధ్యత సంఘములో ఉన్నటువంటి పెద్దలది, స్వార్థికులది, అలాగనే కాపరులది. వీరందరూ కూడా సంఘాన్ని నడిపించేటువంటి వారు. ప్రభువు ఎవరినైతే సంఘమునకు మరి కాపరులుగా నియమించాడో వారు ఈ బాధ్యత తీసుకుని అలాగా నడిపించవలసిన వారై ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనించుకున్నాం. అయితే ఆ దేహము యొక్క వివిధ అవయవములు ప్రియులారా, ఒకసారి చూస్తే సంఘములో ఉన్నటువంటి అవయవములు, సంఘములో ఉన్నటువంటి ఇవన్నీ ఆదిమ సమాజమునకు దేవుడు అనుగ్రహించిన నానా విధములైనటువంటి వరములు. సంఘములో అనేకమైనటువంటి రక్షించబడినటువంటి విశ్వాసులు ఉన్నప్పటికీ వారిలో దేవుడు ఆయన చిత్తానుసారముగా ఆయన ఇచ్చినటువంటి వరములు ఉన్నాయి. ఈ వరములు దేహములో ప్రత్యేక అవయవములు. ఎవరికి ఇచ్చినటువంటి ఆ యొక్క వరము వారికి ఇచ్చినటువంటి స్థానం మేర దానిని ఆ సంఘములో పని చేయవలసిన వారమై ఉన్నారు. వారు సంఘము అనేటువంటి ఆ ఐక్యతలో వారు కూడా పాలుభాగస్తులుగా ఉండవలసిన వారై ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి సామర్థ్యం మేర, దేవుడిచ్చినటువంటి నడిపింపు మేర అక్కడ ఆత్మ నడిపింపులో ఆ పని చేయవలసిన వారై ఉన్నారు. మరి ఈ విషయాన్ని మొదటి కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం చూస్తే ఈ విషయాలన్నీ మనం తేటతెల్లంగా గమనించవచ్చు. క్రీస్తు శరీరములోని అనేక అవయములను గూర్చి, వాటి పనులను గూర్చి, ఆ భాగములో కాలు, చేయి, చెవి, కన్ను మున్నగ అవయములను గూర్చి, వాటి యొక్క వివిధ పనులను గూర్చి, వాటిలో ప్రతి అవయవములు మరొక దాని యొక్క అవసరతను కలిగి ఉండని చదివేదాం. అట్లు చదివిన పిమ్మట 28వ వచనంలో అపోస్తలుడు, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారు గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారు గాను నియమించెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు ప్రభువు ఇచ్చినటువంటి కృపావరములు మేరకు ఆ సంఘము క్షేమాభివృద్ధి కలగలుగుటకు నాకు ఇచ్చినటువంటి ఆ కృపావరము సంఘములో మిగతా విశ్వాసులకు ఉపయోగపడినట్లుగా నేను ఆయన ఇచ్చినటువంటి స్థానం మేర, సామర్థ్యం మేర నేను పనిచేసి దానిని, ఆ కృపావరాన్ని ఇతరులకు సమృద్ధిగా పంచవలసిన వాడనై ఉన్నాను. అలాగే ఇతరులు వారికి వారి వారి సామర్థ్యం మేర దేవుడు పంచి ఇచ్చిన ఆ కృపావరము నాకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అంటే సంఘం అని చెప్పుకున్నటువంటి మనము, ప్రభు యొక్క శరీరము ఒకటే అని చెప్పుకున్నటువంటి మనము, శరీరములో ఉన్న అవయవములు ఏ విధముగా అయితే
వాటి సామర్థ్యం మేర వాటికి ఒక పని అని ఏర్పాటు చేయబడి ఉన్నదో, ఆ పని ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క అవయవము తన సామర్థ్యం మేర ఆ పని చేయవలసి ఉండగా, ఆ పని చేస్తూ మిగతా అవయవములకు సహాయము, ఉపయోగకరంగా ఉండాలి. తనను తాను ఉపయోగించుకునేటువంటి అసూయ, స్వార్థముతో ఉన్నటువంటిది ఆ అవయవానికి ఇవ్వలేదు ప్రభువు. సంఘములో నివసిస్తున్నటువంటి ప్రతి విశ్వాసి ప్రభు రక్తధారలో కడగబడి ప్రభు యొక్క శరీరములో చేర్చబడినటువంటి విశ్వాసి ఎలాగుండాలంటే, తనకు ఇచ్చినటువంటి కృపావరాన్ని సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రభు యొక్క శరీరము ఆహ్, పరిశుద్ధత వైపు దినదినము ఎదగలుగుటకు ఆ కృపావరాన్ని ఉపయోగించేవారుగా ఉండాలి. అలాగనే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13లో ఆరోహణుడైన క్రీస్తు మనుషులకు ఇచ్చిన ఈవులను గురించి చదువుతాం అక్కడ. అంతేకాకుండా ఆయన కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశులుగాను నియమించెను. క్రీస్తు వచ్చు వరకు సంఘములో దీర్ఘకాలము నిలిచి ఉండు వారములై ప్రభు రెండో రాకడ వరకు తను భూమి మీదకి సంఘము ఎత్తబడేంత వరకు నీకు ఇచ్చిన సామర్థ్యం మేర నీవు భూమి మీద ఉన్నంత వరకు ఆ విధంగా నువ్వు పని చేయవలసిన వాడవై ఉన్నావు. క్రీస్తు శరీరములో మనము అవయవములై ఉన్నాము గనుక మనము చెప్పుకొనుచున్న సత్యములు మనము ఆచరణలో అభ్యసించవలసినవిగా ఉన్నాయి. ప్రియులారా, ఏ సత్యాన్ని అయితే మనము ఆశ్రయించామో, ఏ సత్యమైతే తెలుసుకున్నామో, ఆ సత్యాన్ని ఆచరణలో అభ్యసించవలసిన వారంగా ఉన్నాము. ఇవి మనం అనుదిన జీవితంలో నిత్యము ఎదురుగా అవసరములు. ఆత్మీయ విషయంలోనేమి, వస్తురూపకమైన విషయంలోనేమి మనము తోటి సహోదరులతో సంబంధము కలిగి ఉందము గనక సంఘము యొక్క పనులన్నీ క్రమముగా సాగిపోవుటకు మనము నేర్చుకొనుచున్న సత్యములను దీన మనసుతో ఆచరణలో పెట్టవలసిన బాధ్యత మనది. అవును, సంఘము ఒక క్షేమాభివృద్ధి కలగలుగుటకు సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క అవసరాలలో, వారి యొక్క ఎదుగుదలలో నీ మటుకు నీకు దేవుడిచ్చినటువంటి సామర్థ్యం మేర వారిని కట్టవలసినటువంటి బాధ్యత, వారిని నడిపించవలసినటువంటి బాధ్యత, వారికి సత్యమును బోధించవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యమై ఉన్నది. అలాగూ ఒకరికి ఒకరు మరి ఒకరికి ఒకరు యోగ్యులై ఎంచుకున్న ఎడల ఆ సంఘము అభివృద్ధిలోనికి లేదా సంఘము క్షేమాభివృద్ధిలోనికి భూమి మీద సంఘము ప్రభువును మహిమపరిచే విధంగా, దేవుణ్ణి ఘనపరిచే విధంగా మనం చూడగలం. అనేక మందిని ఆకర్షించగలము. శరీరంలో తక్కువ ప్రాముఖ్యత గల అవయములను గూర్చి పేర్కొనిన మరి ఏ యొక్క లేఖన భాగమును మనం తప్పక చూడాలి. అదేంటంటే ఎఫెసీ 4:15-16 ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ప్రియులారా, ఒకరికి ఒకరు సహాయము చేసుకున్నట్లయితే, ఒకరికంటే ఒకరు గనులను ఎన్నుకున్నట్లయితే, ఒకరికి ఉన్నటువంటి అవసరతలో మరి ఒకరు ఆ అవసరతను తీర్చేవారుగా ఉన్నట్లయితే, మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ చేసినట్లయితే ఆ సంఘము ఏమవుతుంది? అభివృద్ధిలోనికి, ఒక శరీరము కిందకి పరిశుద్ధాత్మ దేవుని ఆ సార్వభౌమ అధికారము కిందకి, ఆత్మ నడిపించే ఐక్యతలోనికి మరి సంఘము మరి రావటానికి ఆస్కారం ఉంటుంది. శరీరములో చిన్న చిన్న అవయవమైన కీలు కూడా క్రీస్తు అనబడు శిరస్సు నుండి పొందిన బలమును శరీరమునకు అందజేయచు ప్రతి భాగము కూడా శక్తిగాను పనిచేయనట్లు తన వంతు తాను నెరవేర్చును. ప్రియులారా, సంఘములో ఎవరైతే దేవుడిచ్చినటువంటి పరిమాణము చొప్పున పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతైతే ఇచ్చారో, అంటే అది తక్కువ కాదని, ప్రతి ఒక్క అవయము యొక్క పని చాలా సంఘమునకు ఉపయోగకరము, అది ప్రత్యేకమైనదే. ఎవరి కృపావరము వారిది ప్రత్యేకమైనదే. ఆ కృపావరము సంఘ క్షేమాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే, సంఘము
ప్రభు యొక్క శరీరము ఒకటిగా ఉండాలంటే అందులో ఉన్నటువంటి చిన్న అవయవములు కూడా వాటి సామర్థ్యం మేర అవి పనిచేస్తున్నప్పుడు, అయితే ఆ మిగతా అవయవములు దానిని తక్కువగా చూడకుండా మనం ఎలా ఉండాలి? ఒకరికి ఒకరము యోగ్యులమని ఎంచుకొనుచు సంఘము యొక్క క్షేమాభివృద్ధిలో ఉండాలి ప్రియులారా. అలాగనే దేవుడు నిర్ణయించిన స్థానములో మనం ఉండవలసిన బాధ్యత ఉన్నది ప్రియులారా. దేవుడు అవయములో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఆ సంఘములో ప్రభువు తన చిత్తానుసారముగా ఎవరిని ఆయన ఆలోచన చేసి ఈ స్థానంలో నిన్ను పెట్టాడో దాంట్లో ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుడు సార్వభౌమాధికారి. ఈ అధికారముతో ఆయన తన ఇష్టానుసారము చొప్పున ప్రతి అవయములను క్రీస్తు శరీరంలో స్థానమును నియమించి ఆయన అధికారము చొప్పున స్థానమును ఇచ్చినప్పుడు దానికి ప్రత్యేక పని ఆ స్థానంలో నిర్వర్తించులాగున దానిని అక్కడ ఉంచి ఉన్నాడు. ఇది గమనించాలి. నీవు సంఘములో ఏ పని చేస్తున్నప్పటికీ, సపోజ్ నువ్వు ఊడుస్తున్నావా, మందిరము క్లీన్ చేస్తున్నావా, లేకపోతే తర్వాత మందిరములో ఉన్నటువంటి లెట్రిన్స్, బాత్రూమ్స్, వాష్రూమ్స్ క్లీన్ చేసేవాడుగా ఉన్నావా, చెప్పులు సక్రమంగా పెట్టేవాడుగా ఉన్నావా, అలాగనే మరి సంఘములో ఇతరులకు సువార్త బోధించేవాడుగా ఉన్నావా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడుగా ఉన్నావా, ఇంకా ఏ ఏ రకాలైనటువంటి ఆ బాధ్యతలు దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి నువ్వు వారికి వాక్యం యొక్క బోధ చేసేవాడుగా ఉన్నావా, తర్వాత సంఘము తరపున నీవు ఎవరైనా వెనుజారి ఉంటే వారి ఇంటికి గృహాన్ని దర్శించి సంఘ పెద్దలుగా వెళ్ళి ప్రార్థన చేసేవాడుగా ఉన్నావా, పరామర్శించేవాడుగా ఉన్నావా, ఏదైతే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని నీ స్థానములో ఉంటూ ఆ పని చేయవలసిన వాడవై ఉన్నావు. అంతేకాకుండా దేవుని సార్వభౌమాధికార చర్య అంతకు మినహా ఎవనికిని వాని ఇష్టం వచ్చిన స్థానము గైకొన వీల్లేదు. ప్రియులారా, ఎవరైనా కానీ దేవుడిచ్చినటువంటి స్థానములోనే ఉండి పని చేయవలసిన వాడవై ఉన్నావు. ఒకవేళ దేవుడు నిన్ను ఆ స్థానము నుంచి మరి ఆ పరిస్థితులను బట్టి నీకు ఇంకొక కృపావరం ఇచ్చి అక్కడికి వేరే పనిని నీకు నియమించినట్లయితే ఆ పని చేయవలసిన వాడు. అయితే నీ సొంత చిత్తానుసారముగా నీ సొంత దేవుడు ఇవ్వకుండా నీవు ఆలోచన చేసి ఆ పనిని నువ్వు తీసుకున్నట్లయితే అది దేవునికి మహిమకరమైంది కాదు. నేటి సంఘాలలో మరి సంఘము ఎన్నుకోకుండానే మరి దేవుని యొక్క ఆలోచనలో లేకుండానే, దేవుడు ఎన్నుకోకుండానే వారు సొంతగా వారికి ఉన్నటువంటి ఆలోచన పెట్టి నేను వాక్యం చెప్తాను, నీ వాక్యానికి బద్ధుడనే ఉన్నాను, నేను సంఘాన్ని నడిపిస్తాను, లేదా సంఘములో మరి చీలికలు తీసుకొని రావటం, సంఘములో దేవుని యొక్క సార్వభౌమ అధికారం కింద సంఘాన్ని నడపకుండా సొంత ఆలోచనలతో సంఘాన్ని నడుపుతూ సంఘములో విశ్వాసులను బానిసలుగా చేస్తూ సంఘ సత్యానికి చెబుతూ కానీ దాన్ని క్రియల రూపంలో వచ్చేసరికి సంఘము అసత్యముగా ప్రకటిస్తున్నటువంటి క్రియల ద్వారా నేటి సంఘాల్లో అనేక మంది ఉన్నారు పిల్లలు. ఆ విధంగా మరి సంఘము ప్రభు యొక్క శరీరం ఒకటే అనేటువంటి సంఘ సత్యాన్ని బయటికి అన్యుల మధ్య ఎలా ప్రకటించగలం? అలాగనే శిరస్సు సంఘములో ఉన్నటువంటి అవయవాలను నడుపుతుంది ప్రియులారా, అంతే కదా. శిరస్సు శరీరములో ఉన్నటువంటి అవయవములు ఏవైతున్నాయో అవి ఆ శిరస్సు వాటికి ఏమిస్తుంది? ఇండికేషన్ ఇచ్చినప్పుడు, ఈ విధంగా పనిచేయమని చెప్పినప్పుడు ఆ విధంగా ఆ శరీరములో ఉన్నటువంటి ఆ భాగాలు పనిచేస్తాయి. వీటన్నిటిని నడిపించేది శిరస్సే. అంటే ప్రభువు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆయన సత్య వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని నడిపిస్తున్నాడు. దేవుని సంఘములో ఆయా పనులు చేయనట్లు ఆయా స్థానములో ఆయా వ్యక్తులను కొందరు మానవ మాత్రులు నియమించి వారే నడుపుట కేవలం తప్పు. బోధించుటకు గాని ఉపదేశించుటకు గాని లేక ఎవరైనాను ఆ విధముగా చేయుటకు నియమించుటకు గాని ఎవరికి అధికారం లేదు. ప్రియులారా, శిరస్సు ద్వారా నడిపించవలసినటువంటి సంఘాన్ని కొంతమంది వ్యక్తులు సంఘములో పెద్దలుగా, కాపరులుగా, అలాగనే స్వార్థికులుగా ఉంటూ సంఘము నాది అని తన అధికారముతో పేరేమో ప్రభువు పేరు, సంఘమునకు శిరస్సు ప్రభు అని చెప్పుచు ప్రభు యొక్క వాక్యానుసారంగా నడిపించబడకుండా తన సొంత ఆలోచనలతో నడిపిస్తూ ఈ సంఘము నాది కాదని చెబుతూ
తన ఉద్దేశానుసారంగా సంఘాన్ని నడిపించడం ఎంతవరకు మరి సంఘానికి శ్రేయస్కరం? ఇది ఎంతో భయంకరమైనటువంటి విషయం ప్రియులారా. అయితే ఈ యొక్క శరీరము ఎటువంటిది? సజీవమైనది కదా. సంఘము సజీవమైనది, ఎన్నటెన్నటికీ అది సజీవమైన నిలిచి ఉండేటువంటిది. ఈ నిలిచి ఉండేటువంటి సంఘములో నీవు ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ప్రభువు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కృపావరములు కలిగినటువంటి విశ్వాసులను, ఆ అవయవములను నీ సొంత చిత్తానుసారంగా నీకు ఉపయోగించుకునేటువంటి వారికి ఆ పనులను అప్పచెబుతూ సంఘము యొక్క సత్యాన్ని నీవు పెడచెవిన పెడుతున్నప్పుడు ఆ సంఘము ఎలా నిలబడుతుంది? అది ప్రభు యొక్క శరీరం అని నువ్వు ఎలా చెప్పగలవు? నేటి సంఘాలలో ఇదే జరుగుతుంది ప్రియులారా. వాక్యము బోధిస్తారు, వాక్య సత్యాన్ని ప్రకటిస్తారు, కానీ కార్యరూపకం వచ్చేసరికి, క్రియారూపం వచ్చేసరికి తనకు వీలుగా ఉన్నటువంటి వారు, తను ఏ తప్పు చేసినప్పటికీ దానిని పొగిడేటువంటి వారు, తనను ప్రశ్నించకుండా ఉండేటువంటి వారిని వారి సొంత చిత్తానుసారంగా ఈ సంఘములో ఈ పాత్రలని వారి కింద ఉండే వారికి బోధిస్తూ వాళ్ళకు చెబుతూ మీరు ఈ పనులు చేయండి అని చెబుతూ దేవుడు వీళ్ళని ఎన్నుకున్నారని నీ సొంత చిత్తానుసారముగా వారిని ఎన్నుకొని సంఘాన్ని పాడు చేస్తున్నారు. నేటి సంఘాలు ప్రభువుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ప్రియులారా. లోకములో అన్యుల ఎదుట సంఘము దూషించబడుతుందంటే దీనికి కారణం ఏమనంటే దేవుడు ఎన్నుకొననటువంటి వారు ప్రభువు పనిచేస్తున్నారు. ప్రభు శరీరములో అవయవము చేయాల్సినటువంటి పని కాకుండా శిరస్సు చేయవలసినటువంటి పనిని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ప్రభు పనిని వారి చేతుల్లోకి తీసుకొని సంఘాన్ని పాడు చేస్తున్నారు. సంఘము ఏటిది? సజీవమైనటువంటిది. సంఘము సజీవమైనటువంటిది. అందులో సజీవులైన సభ్యులు అంగములుగా ఉంటారు పిల్లలు. సంఘము లేదా శరీరము సజీవమైనది అన్నప్పుడు దాంట్లో సభ్యులు ఎవరు? సజీవమైనటువంటి సంఘము సజీవమైనదంటే సంఘం అనగా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, ఆ విశ్వాసులు సజీవమైనటువంటి వారు. సజీవమైన ఆత్మ దానిలో వసించుచు ఆ అంగములన్నిటిని పరమున ఉన్న శిరస్సుతో అతుకుచు ఆ శిరస్సు చేత నడిపించబడుచుండునని తేటగా చెల్లుచున్నది. ఒక సంస్థకు ఒక జీవము గల దేహమునకు ఏమైనా భేదం ఉన్నదా? అలాగనే అవును, భేదం ఉన్నది. ఒకటి మానవునిచే స్థాపించబడిన సమైక్య, రెండవది దేవునిచే ఏర్పరచబడినటువంటి సజీవ సమాజము. నేటి సంఘాలలో మనం చూస్తున్నప్పుడు దేవుని ఏర్పాటు చేయబడినటువంటి సంఘాలు కాదు, అవి సజీవమైనటువంటి కాదు, అవి మృతమైనటువంటిది. అది మానవుల చేత నడిపించబడుతున్నటువంటివి, శిరస్సు చేత నడిపించబడుతున్నవి కాదు ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్నాం. అలాగనే మనము నేటి సంఘాలు ఈ పరిస్థితులు ఎలాగున్నాయి? తారుమారై ఆదిమ సంఘములో దృశ్యరీతిగా చూసినప్పుడు ప్రభువుకి లోకస్తులకు లేదా ప్రజలకు వారు ఒకటే సంఘంగా కనపడ్డారు. కానీ నేటి కాలములో అవి తారుమారైనటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. నేటి సంఘాలు అప్పుడు ఆదిమ సంఘము ఎలాగైతే ఒకటిగా ఉన్నదో నేటి సంఘాలు ఒకటిగా లేవు ప్రియులారా. ఎవరి సంఘం వారిదే, ఎవరికి వారే సొంతగా పరలోకానికి వెళ్తున్నామని ఎవరికి వారే జబ్బలు చరుచుకుంటూ మా సంఘము గొప్పదంటే మా సంఘము గొప్పది, మేము సక్రమంగా బోధిస్తున్నామంటే మేము సక్రమంగా బోధిస్తున్నామని డబ్బు మీద ఆశపడి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముతో ప్రియులారా సంఘములో విశ్వాసులను బానిసలుగా చేసుకుని సంఘములో ఉన్నటువంటి కాపరులు అని పిలువబడేటువంటి వారు ఈ విధంగా సంఘాన్ని నడిపిస్తున్నారు. ఇంకా చాలా బాధకరమైన విషయం ఏంటంటే ఆ కాపరి తదనంతరం తన కుమారుని ఆ సంఘానికి వారసుడిగా చేస్తున్నారు. తర్వాత తన కోడలు, తన చుట్టాలు, తన బంధువులు ఆ సంఘములను ఏలుతున్నారు. ధన వ్యామోహము చేత అధికారం కోసము మరి వారు ముందుకు సాగుతున్నారు. కొన్ని మందిరాల్లో అయితే గొడవలు జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. కొన్ని సంఘాలలో ఆ అధికార పార్టీల వైపుకు మొగ్గు చూపుతున్నారు. ఎంతటి భయంకరమైన విషయం! సంఘము ప్రభు యొక్క శరీరం అని మనం ఎంచి అది ప్రత్యేకమైనదిగా ఉండాలి కదా. లోకమునకు వేరైన మనము లోకమునకు వేరుగా ఉన్నామని సంఘమునకు ప్రకటించవలసిన వారమే ఉన్నాము కదా. క్రీస్తు శరీరము ఒక్కటే అని తెలియపరిచే వారంగా ఉన్నాము.
క్రీస్తు దానికి శిరస్సని అనే గంభీర సత్యమును క్రియాపూర్వకముగా అనుభవంలోనికి తెచ్చుకొని క్రియాపూర్వకంగా ప్రియులారా, ఇది ప్రభు యొక్క శరీరం అంటే ప్రభు నడిపిస్తున్నాడంటే ప్రభు యొక్క వాక్యానుసారంగా నడవలసి ఉన్నది కదా. ఈ సత్యమునకు వ్యతిరేకముగా ఉన్న వాటిని విసర్జించుచు విశ్వాసయాత్రలో మనం సాగిపోవాలి ప్రియులారా. అంతే. సంఘము ప్రభువు కట్టించినటువంటి కట్టడా. ఆయనే కడుతున్నాడు, ఆయనే సంఘములోనికి తన బిడ్డలను చేరుస్తున్నాడని మనం గ్రహించినట్లయితే, దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డలని మనం గ్రహించినట్లయితే, ఈ సంఘము నాది కాదు అని సంఘములో పనిచేయుచున్నటువంటి సంఘ కాపరి గ్రహించినట్లయితే, తన కుమారుణ్ణి, తన బంధువుల్ని తన వారసత్వంగా వాడిని పెట్టడు ప్రియులు. నేటి సంఘాలలో ఎవరైతే కాపరి తర్వాత తన కుమారుడు సంఘాలను ఏలుతున్నాడో అవి నిజమైనటువంటి దేవుని మహిమకరంగా ఉండే సంఘాలు కాదు. అధికారమును చేతబూని నడిపిస్తున్నటువంటి సంఘాలు, ధన వ్యామోహం కోసం, అధికారం కోసం, వాక్య నలుగురిలో ఒక గొప్పదనం కోసం నేటి సంఘాలలో మరి సొంతగా ఆలోచన చేస్తూ సంఘాలు పెట్టుకున్నటువంటి ఈ యొక్క సంఘ కాపరులు ధన వ్యామోహముతో ధనాన్ని ఆర్జించటానికి విశ్వాసులను బానిసలుగా చేసుకొని సంఘ సత్యాన్ని సంపూర్ణంగా ప్రకటించకుండా వారికి ఆ సత్యాన్ని అనుకూలంగా ప్రకటించుకుంటూ సంఘాలను నాశనం చేసేటువంటి పరిస్థితికి వస్తున్నారు. పిల్లరా, గమనిద్దాం. సంఘము ప్రభు యొక్క శరీరము, అది ఒకే శరీరము. అంటే ఒకే శరీరం అంటే ప్రభువు మనకిచ్చినటువంటి వాక్య సత్యము, గ్రంథం ఏంటి? బైబిల్ ఒకటే, దానిలో ఉన్నటువంటి సత్యం ఒకటే. ఆయన వాక్య సారాంశము సత్యము కదా. ఆ సత్యములో ఉన్నటువంటి మనము సరసత్వంలోనికి నడవలసిన వారమై ఉన్నాం. కానీ లోకమునకు వేరుగా ఉన్న మనము లోకము సంఘములోనికి రావటం ఏంటి? ఎంత భయంకరమైన విషయం. ప్రియులారా, మీ సంఘాలలో ఉన్నటువంటి సేవకులు సంఘాలను నాశనం చేస్తున్నారు. ఇది చెప్పటానికి బాధకరమైన విషయం ఏమైనప్పటికీ, అయితే అన్నీ అలాగే ఉన్నాయా? ఒక్కటే ఉంది ప్రియులారా, ఎక్కడో ఒకటే. ఒక ఊరిలో ప్రతి లైన్కి ఒక మందిరం, ప్రతి ఇంటికి ఒక మందిరం. ఎందుకో తెలుసా? అవి సంఘములో ఉన్న విశ్వాసులకి ప్రభువు ఇచ్చినటువంటి కృపావరాలను వారి సామర్థ్యం మేర ఒప్పుకోకపోవటమే. సంఘాలను నడిపిస్తున్నటువంటి పెద్దలు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభువు ఇచ్చినటువంటి కృపావరాలను పక్కన పెట్టి వీరు సొంతగా వారిని మనుషులను ఏర్పాటు చేసుకొని వారికి ఆ కృపావరాలను ఆపాదించి వారి కింద ఉంచుకొని సంఘాన్ని నడిపిస్తున్నారు. సంఘములో విశ్వాసులను ప్రతి దానికి ధనము మీటింగ్స్ ఇవన్నీ కూడా నాశనం చేస్తూ దేవుని యొక్క వాక్య సత్యము ఎరుగనటువంటి విశ్వాసులు ఇదే సంఘ సత్యం అనుకొని, ఇదే పని అనుకొని ఈ విధంగా నడుచుకుంటూ వెళుతూ మేము పరలోకానికి వెళ్తామనేటువంటి భ్రమలో ఉంటూ వారి యొక్క పశ్చాత్తాపము, మారు మనసుకు తగిన ఫలములు ఫలించకుండా, ఆ ఫలాలను క్రియారూపకంగా చూపించకుండా, వాక్య సత్యం ఎరిగినటువంటి ప్రతి విశ్వాసి ఆ సత్యాన్ని తన జీవితము ద్వారా ప్రదర్శించబడకుండా, తద్వారా ప్రభు మహిమపరచబడకుండా, లోకానికి నేను ప్రత్యేకించబడినటువంటి వాడిని, నేను క్రైస్తవుడను, క్రీస్తును అనుసరించేటువంటి వాడును, నేను ప్రభు యొక్క శిష్యుడను అని చెప్పవలసిన వాడవై ఉన్న నీవు అపవాది క్రియలతో, అపవాది తంత్రములతో, అపవాది చేత నడిపించబడుతున్నటువంటి సంఘ కాపరి దగ్గర పనిచేయుచున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అపవాది యొక్క కనుసన్నల్లో నడిపించబడుతున్నటువంటి సంఘాలు ప్రతి లైన్కి ఒకటి ఉన్నాయి. ప్రతి ఊరిలో 100 ఉంటే 99 లేదా 100 కూడా ఉన్నాయి. విశ్వాసులు జాగ్రత్త. మీరు ప్రభు యొక్క శరీరాన్ని ఒకటే అని గ్రహించి ఆయన వాక్య సత్యమును ఎరిగి సంఘములో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే దానిని తెలియపరచవలసిన వారే ఉన్నారు. మనం వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా? అడిగితే వాళ్ళని పక్కకి పంపించేస్తున్నారు, వాళ్ళని విరోధులుగా చేస్తున్నారు. మిగతా వాళ్ళని అతను దుష్టుడు, అతను దుర్మార్గుడు, సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని చెప్పి అతనిని ఆత్మీయంగా దిగదార్చడమే కాకుండా తను ఎక్కడికి వెళ్లకుండా తనని ఇష్టం వచ్చిన చోటకు పంపించేవారుగా ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్య సత్యాన్ని గ్రహించండి, చదవండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, వాక్యాన్ని ధ్యానించండి.
మీ సంఘములో ఉన్న పరిస్థితులను సంఘములో పెద్దలకు తెలియచేయండి, ఆ కాపర్లకు తెలియచేయండి. మీరు ఇలాంటి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పండి. సంఘము నీది కాదు, మనందరిది. మనం ఈ విధంగా నడుచుకొనవలసిన బద్ధులమై ఉన్నామని తెలియచేయండి. అటువంటి సంఘాలు అడుగుతున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు వారు చక్కగా సరిచేయబడతారు. సంఘము లోకమునకు వేరై ప్రభు యొక్క శరీరములో ఈ యొక్క స్థానిక సంఘము సార్వత్రిక సంఘములో భాగంగా ఉంటూ ప్రభు యొక్క శరీరము అనగా సంఘం అనే శరీరము క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆ విధంగా సంఘము యొక్క శిరస్సు అయినటువంటి ప్రభువు కింద సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఈ విధంగా మనం వాక్యము చదువుకొని వాక్యానుసారంగా జీవించగలిగినటువంటి వారమే ఉన్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రభు నామములో అందరికీ వందనాలు ప్రియులారా.